ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మను చాలా దీవిస్తాడు. ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. చాలా గొప్ప స్థాయికి మేము దేవుడు తీసేయతుండాలి. ఎప్పుడు సాధ్యం తెలుసా? బెస్కిత్కు దేవుని దగ్గర అయినప్పుడే సాధ్యం. దేవుడికి మీరు దగ్గరెత్తస్కే అది సాధ్యమైంది. ఆ దేవుడి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆ దేవుడి గురించి కథనాకే మీ మధ్యకు వస్తాము. ఆయన అద్భుతమైన దేవుడు. వాడు చాలా గొప్ప దేవుడు. ఆశమినోడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన వాడు. వాడు ఈ ప్రపంచాన్ని సృష్టిస్త దేవుడు. చాలా గొప్ప దేవుడు. చాలా చాలా గొప్ప దేవుడు యేసయ్యలు. ఎంత గొప్పవాడు అంటే బెచ్చు గొప్ప దేవుడికి యేసయ్యలు. 2000 సంవత్సరాల క్రితము 2000 సంవత్సరానికి క్రితమే ఆయన ఈ భూమి మీద జన్మించాడు. వాడు ఈ భూమి పొర పుట్టుతాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33 సంవత్సరాలు ఈ భూమి పొర యేసయ్యలు బ్రతికి మంచి బోధ చేశాడు. చాలా మంచి మాట కెత్తాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. చాలా మందిని రోగురికి బాగుతుంటాడు. అందరిని బాగు చేశాడు. అందరిని బాగుతుంటాడు. ఆయన దగ్గర వచ్చిన వారిని ఓన దగ్గర ఓన గత్తూరినల్లా కూడా పరలోకానికి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డాడు. పరలోక రాజ్య తీసుకోవడానికి సిద్ధం తుంగుతాడు. అంతేకాదు అచ్చుట ఇవ్వకుండా ఆయన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రాణం కూడా పెట్టాడు. ప్రతి ఒక్కరి కోసం కూడా సిలవదు పొర ప్రాణం వాడుతాడు. ఎందుకో తెలుసా? భారీ తెలుసా? బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కెచ్చోంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకంతిని బెచ్చటో ప్రేమిస్తాడు. ఈ లోకంలో మనుషులు ఈ లోకత మందన మనుషులు కత్తోరు పాపంలో బ్రతుకుతున్నారు. పాపంతోనే బ్రతుకున్నారు. పాపం వాదన ఫలితము జీతం బాధితుకు మరణము ఎంచుకొచ్చింది. మరణం తర్వాత మనిషికి మిగిలింది నరకం. బాధితుకు నరకమే. నరకంలో అగ్ని ఆరదు, పురుగు. మన ఆత్మ డొల్లో. అది భయంకరమైన స్థలం, నరకం. ఆ స్థలానికి వెళ్ళకూడదనే ఆ స్థలానికి దాయకుడింజోరే దేవుడు పుట్టుతోండు. ఆ దేవుని కోసం మీ దగ్గరకు వచ్చాను. ఆ దేవుడి కోసమేమమ్మా మీ మధ్యకు వస్తాము. కారణం తెలుసా? పడుతున్నాడు. ఆ దేవుడు మీను రక్షించవలింజోరు ఆశపరచనుడు. ఈ భూమి మీద మహా అయితే ఈ భూమి పొర మహాయిత్కు 70 లేదా 80 సంవత్సరకే బ్రతికుతాడు. ధనవంతుడైనా సరే, బెచ్చు ధనవంతుడు సరే 70 నుంచి 80 సంవత్సరం కానీ ఈ 70-80 సంవత్సరాలు జీవించడం కంటే, ఈ 70-80 సంవత్సరాలు బ్రతకడం కంటే బిస్కెట్ కి మందను స్థలం మిందే. అది పరలోకము. అదే పరలోకము. పరలోకానికి మనందరూ దాయవలిత్తదే దేవుని యొక్క ఆశ మిందే. కాబట్టి దేవుడు మమ్మల్ని మీ మధ్యకు నడిపించాడు. దాని వలన ఎవరైతే బేనుడత్కు ప్రభు నమ్ముతారో, దేవుడిని నమ్ముకుంటారో, తెలుసుకుంటారో, మీరు పరలోక రాజ్యానికి దైతీరు. యుగ యుగములో ఉండే స్థలము. బేసిగడికి మందన స్థలానికి దైతీరు. శరీరం మట్టితో చేయబడింది. ఈ యొక్క మన కలిగి మట్టిలో కలిసిపోతుంది. మరలా మండులకే కలిగిదైతే, కానీ ఆత్మ మాత్రము కానీ ప్రభు ఇచ్చింది. దేవుడు ఇస్తాది. ఈ ప్రభు దగ్గరికి ఆత్మ వెళ్ళాలి. మరలా దేవుడు ఆగేదైతే ఆత్మ. ఈ అద్భుతమైన సందేశాన్ని మర్చిపోవద్దు. మీరు దేనికి భయపడవద్దు. మీరు విషయంలో కూడా భయపడదమాట. కుల మతాన్ని మీరు అడ్డు తీసుకురావద్దు. మాత్రం కూడా నమ్మమాట. మీరు ప్రభు దగ్గర రండి. మీరు దేవుటాగా వారాటు ఆయన దగ్గర వచ్చి ప్రార్థన రక్షిస్తాడు. ఓన్ మీకు సహాయం తింగితోండు. ఏదో ఒకరు మీరు మరణిస్తారు కదా, ఏదో ఒక రోజు నిమ్మ అడుగు పెడతారు. అస్కే దేవుడు మందన స్థలాతే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. ఖచ్చితంగా మన అందరం కూడా పరలోకంలో మనల్ని కలుసుకుంటారు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ మాట మీరు మరిగేది మాట. దయచేసి మళ్ళా మీరు దేవుడిని తెలుసుకొనుట, నమ్ముకొనుట, అది మీకు ఆశీర్వాదం. అది మీకు ఈ అనుభవాలు మేము అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాము. ఆ అనుభవం అనుభవిస్తారు. ప్రేమించడానికి, ఆయన ప్రేమను క్రియలో చూపించడానికి మీ దగ్గరికి మేము వచ్చాము.
ఆ దేవుని ప్రేమతోనే ఈ విధంగా మీకు తోపిస్తున్నకి మీ మధ్యకు వస్తాము. కనీసం ఇప్పుడైనా మీరు అర్థం చేసు మా ఈ పని, మా ఈ ప్రయత్న మీరు అర్థం తుంకున్నట్టు మీ జీవితాన్ని ప్రభువుకు దేవుడికి అప్పగిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరిని కూడా ఆత్మ రక్షించబడం, మీ ఆత్మ దేవుడు కాపాడాలని చెప్పి ప్రార్థన తుంగుతాము. అందరు కళ్ళు మూసుకుంటారా? దేవుడిని తలపాటు కళ్ళు మూసుకుందాం. కంటికి ముచ్చినట్టు భారీ ఈ విధమైనటువంటి భారంతో మీ మధ్యకు వచ్చి మళ్ళా క్రియను పని తోపిస్తున్నాము మమ్మ ఆ యొక్క కనుక ఈ మాట ఆలోచన తుంగట్టు దేవుడి ప్రేమ తింపేసి మీ మధ్య కుటుంబ బాగుమందు వాళ్ళింజోరు చిన్న ప్రార్థన తుంగితోరు దేవుని సాగు కొరకు ఏకీ. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విధానం బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో చేసుకోండి, చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చించుమని ప్రభా ప్రార్థిస్తున్నాము నాయన యేసు. ప్రభా ఈ ప్రాంత ప్రజలున్నాం నాయన, కాబట్టి ఈ ప్రాంతానికి మమ్మల్ని రక్షించండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి మీ సన్నిధికి ప్రభా నడిపించుమని ప్రభా ప్రార్థిస్తున్నాము. కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సేవకుడు వచ్చిన ఆయన ప్రభా అన్ని విధాలుగా ప్రేమ చూపిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రభా మీరందరూ ప్రభా మీ అద్భుతమైన కార్యములు ప్రభా ఈ బిడ్డల జీవితంలో ప్రభా నెరవేర్చు. రక్షించడానికి వచ్చారు, బాగు చేయడానికి వచ్చారు. అది అద్భుతమైన వాస్తవాన్ని ప్రభా నీ ప్రియ బిడ్డలందరూ ఆయన వారి భాషల్లోనే ప్రభా విన్నారు నాయన. ప్రభా మీరే ప్రభా వీరి పేర్లను ప్రభా జీవ గ్రంథం లెక్కింపచ్చు. కలుసుకున్నప్పుడు నాయన నిన్ను బహుగా మేము మహిమపరచాలి. ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ప్రభా ప్రేమలో ప్రభా ఎటువంటి వస్త్రాలు అవసరం వారికి అనుగ్రహించండి. వారి రుచి ప్రభా ప్రేమను వారు తెలుసుకొని సహాయము దయచేయండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా అద్భుతంగా రక్షించి ప్రభా నీ కొరకు నాయన సాక్షిగా నిలబెట్టుమని పాల్పంచుకోవడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తద్వారా నీ నామని ఘనపర భావములు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.